శ్రీమద్ మహాభాగవతంలో సంస్కృతంలో రాశాడు. 12 స్కంధాలు ఉన్నాయి, 18,000 శ్లోకాలు ఉన్నాయి. వీటిని తెలుగులోకి బమ్మెర పోతనామాత్యుడు ఆంధ్రీకరించాడు. అందులో 9,007 పద్య గద్యాలు ఉన్నాయి. 12 స్కంధాలు అనుకున్నాం కదా. పన్నెండు స్కంధాలు ఉన్నాయి. 12 స్కంధాలు ఎన్ని శ్లోకాలు అనుకున్నాం మనం? మొత్తం 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ 12 స్కంధాలు 18,000 శ్లోకాలని ఆంధ్ర మహాభాగవతంలో పోతనామాత్యుడు 9,007 సుమారుగా గద్య పద్యాలుగా ఆంధ్రీకరించారు పోతనామాత్యులు. ఈ బమ్మెర పోతనామాత్యులు తల్లి లక్కమాంబ, లక్కసాని, తండ్రి కేసన శెట్టి, కేసన మంత్రి. వాళ్ళది అమాత్య వంశం, అంటే రాజుల దగ్గర మంత్రులుగా ఉండేవారు. ఆ అమాత్య శబ్దం ఆ తాత ముత్తాతల నుంచి పోతన గారికి కూడా వచ్చింది, పోతనామాత్యుడు. కానీ రాజులను పోతన ఆశ్రయించలేదు, రాజాస్థానాలను నిరసించాడు. ఇది మనకి తెలుసు. పోతన పుత్రుడు మల్లన. ఇది పోతన గారు అంటే శైవ మతం పోతనది. భోగిని దండకం రాశాడు, అంటే వీరభద్ర విజయాన్ని రాశాడు. భోగిని దండకం రాశాడు అని కొంతమంది, వ్రాయలేదు అని, ఆయన కృతి కాదని కొంతమంది అంటూ ఉంటారు. వీరభద్ర విజయం ఆయన తొలి కృతి. అంటే శైవ మతం, వీళ్ళందరూ కూడా శివుడిని ఆరాధించేవారు. అటువంటి పోతనామాత్యుడు భాగవతంలో వైష్ణవం, విష్ణు కథలని ఆంధ్రీకరించాడు పోతన. పోతన గారిది నివాస స్థలం ఎక్కడ అనేది మనం తెలుసుకుందాం. వరంగల్లు. వరంగల్లుకి సమీపంలో ఉన్నటువంటి ఏకశిలా నగరం. ఏకశిలా నగరం, దీనినే ఓరుగల్లు అంటున్నాం. కాకతీయుల రాజధాని ఓరుగల్లు. ఆ ఓరుగల్లే ఈ ఏకశిలా నగరం. అయితే ఒంటిమిట్ట అని కొంతమంది అంటారు. అయితే కడప ప్రాంతంలో, కడప మండలంలో ఉన్నటువంటి ఒంటిమిట్టకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఒంటిమిట్ట కాదు, వరంగల్లే. ఇది నిజాం రాష్ట్రంలో ఉంది ఈ వరంగల్. ఈయన ఇప్పటికీ కూడా అక్కడ బమ్మెర గ్రామంలో 4 రాళ్ళు పాతి అక్కడ పోతరాజు గద్ది అని పూజలు అందుకుంటోంది ఆ ప్రదేశం. అంటే పర్వదినాలలో, ఈ ఉత్సవాలలో ఆ ప్రదేశంలో ఆ గ్రామస్తులంతా పూజిస్తూ ఉంటారు. అంటే దీనిని బట్టి పోతన గారి గ్రామం బమ్మెర. ఆయన భాగవత కృతిని పోతన అని సింగన అర్థించాడు, నాకు అంకితం ఇయ్యే అని. కాతే పోతన గారు అంగీకరించలేదు. వెలిగందుల నారయ్య అనే ఆయన కూడా ఈ ఓరుగంటి ప్రాంత నివాసి అని ఆధారాలు చెప్తున్నాయి. అయితే బమ్మెర పోతన ఏ కాలం వాడు? బమ్మెరది వరంగల్లు, అదే ఏకశిలా నగరం, ఒంటిమిట్ట కాదు, ఓరుగల్లు. ఆయన బమ్మెర గ్రామ నివాసి. ఆయన కాలం ఎంత అంటే పోతన సింగనలు సమకాలికులు. అలాగే పోతన శ్రీనాథుడు మధ్య ఉన్నటువంటి బాంధవ్యం కూడా ఉంది. అయితే వ్యత్యాసం ఉంది, వాళ్ళిద్దరి మధ్య కొంత వ్యవధానం ఉంది, కాల వ్యవధి ఎక్కువగా ఉంది. 1450 నుండి పోతన కాలాన్ని మనం 1450 నుండి పోతన కాలాన్ని మనం నిర్ణయింపవచ్చు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఆంధ్ర కవుల చరిత్రలో క్రీస్తు శకం 15వ శతాబ్ది పూర్వార్థం పోతన గారి కాలం అని చెప్పారు. అంటే పోతన కాలం 15వ శతాబ్దం. ఈయన పోతన గారు నన్నయ, తిక్కన, ఎర్రన ఆ కవిత్రయం భారతాన్ని ఆంధ్రీకరించి
మిగిలిన కావ్యాలన్నింటినీ కూడా వాళ్ళు రాసి భాగవతాన్ని విడిచిపెట్టారు నా పూర్వజన్మ సుకృతం వల్ల అని ఆనందించి ఈ భాగవతాన్ని, సంస్కృత భాగవతాన్ని నేను ఆంధ్రీకరించి జన్మ లేకుండా చేసుకుంటా, పునర్జన్మ లేకుండా జన్మ సార్థకతని పొందుతాను, జన్మ రాహిత్యాన్ని పొందుతాను అని పోతన గారు ఆనందించి చెప్పారన్నమాట. వనరన్నన్నయ తిక్కనాది కవులు ఈ ఉర్విన్ పురాణావళుల్ తెనుగుంజేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు తానెట్టిదో. నా జన్మాంతర సుకృతం కదా ఇది. తెనుగుంజేయరు మున్ను భాగవతమున్ దీనింత నింగించి నా జననంబున్ సఫలంబు చేసెద పునర్జన్మంబు లేకుండగన్ అని ఆనందించి వినయపూర్వకంగా పూర్వకవులను స్తుతించి తన జన్మ సార్థక్యం కోసమే ఈ విష్ణు కథలను నేను ఆంధ్రీకరిస్తున్నాను అని చెప్పుకున్నారు ఆయన. భాగవతం సంస్కృతంలో ఉన్నటువంటిది యథాతథంగా ఆంధ్రీకరించారు పోతన గారు. అయితే కొన్ని అమూలకాలు కూడా ఉన్నాయి, కొన్ని చోట్ల స్వతంత్రంగా వాటిని పెంచి వ్రాశారు. భాగవతానికి చాలామంది వ్యాఖ్యానం రాశారు సంస్కృతంలో. దానికి శ్రీధరులు భావార్థ దీపిక అనేది రాశారు. ఈ భావార్థ దీపిక ప్రఖ్యాతి వహించింది. చాలా ఉన్నాయి వ్యాఖ్యానాలు, అదే అంటే ప్రఖ్యాతి వహించింది అనమాట. వ్యాస హృదయాన్ని, శ్రీధరుల వ్యాఖ్యానాన్ని రంగరించి పోతన ఆంధ్రీకరించి మనకు అందించారు. అయితే 12 స్కంధాలు కూడా పోతన గారి కర్తృకమే, అది ఏకకర్తృకం, పోతన గారే ఆంధ్రీకరించారు. అయితే మధ్యలో కొన్ని శిథిలమైపోవడం వల్ల అది వేరే వేరే వారు వ్రాసినప్పటికీ అది శిథిల పూరణమే కానీ శ్లిష్ట పూరణం కాదు అని కొంతమంది, కాదు అది శ్లిష్ట పూరణమే శిథిల పూరణం కాదు అని కొంతమంది అంటున్నారు. ఏమైనా ఆంధ్ర కవుల చరిత్రే మనకి ఇందులో కొంతవరకు ఆధారం. పోతన గారు రచించినటువంటి 12 స్కంధాలని కొన్ని శిథిలమైపోవటం వల్ల 5వ స్కంధాన్ని బొప్పరాజు గంగన్న అనే ఆయన ఆంధ్రీకరించారు. 6వ స్కంధాన్ని ఏర్చూరి సింగన ఆంధ్రీకరించారు. 11, 12 స్కంధాలని, ఏకాదశ ద్వాదశ స్కంధాలని వెలుగందుల నారయ్య అనే ఆయన ఆంధ్రీకరించారు. అంటే పోతన గారు ఆంధ్రీకరించిన 12 స్కంధాలలో ఈ 5, 6, 11, 12 ఈ 4 స్కంధాలని కూడా పోతన గారిని అనుసరిస్తూ ఆయన మార్గాన్ని ఆయన రాసినట్లుగానే ఆంధ్రీకరించాలి అని తపన పడి వేదాంత విషయాలు వాటిల్లో కూడా అనుసరించి కొంతవరకు కృతార్థులైనట్లుగా మనకి తెలుస్తోంది. కాబట్టి పోతన గారు వ్రాసినది శిథిలమైపోయిన తరువాతే ఈ బొప్పరాజు గంగన్న 5వ స్కంధాన్ని, ఏర్చూరి సింగన 6వ స్కంధాన్ని, ఏకాదశ ద్వాదశ 11, 12 స్కంధాలని వెలిగందుల నారయ్య ఆంధ్రీకరించినట్లుగా, అంటే మళ్ళీ శిథిల పూరణ చేసినట్లుగా మనకి తెలుస్తోంది. ఇక్కడ పోతన గారి నివాసం, కాలం, ఆయన ఆంధ్రీకరణ అది ఏకకర్తృకమా బహుకర్తృకమా అనేది ఇంతవరకు మనం తెలుసుకున్నాం. అయితే మరి రాజాస్థానాలని పోతన నిరసించారు కదా, రాజులకు అంకితం ఇవ్వను అని చెప్పేశారు కదా, బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యకను నేను ఇవ్వను అని చెప్పారు. అలాగే ఈ మనుజేశ్వరాధములకిచ్చి నేను తప్పు చేయను, నన్ను త్రిశుద్ధిగా నమ్ము భారతి అని చెప్పుకున్నారు. అలాగే కాటుక కంటి నీరు చనుకట్టు పయంబడదేల ఏడ్చెదో హాటక గర్భురాణి అని సరస్వతీదేవి యొక్క కన్నీటిని తుడిచిన మహద్భాగ్యుడు పోతనామాత్యుడు. మరి అలాంటప్పుడు మనకి ఈ పద్యాల వల్ల నరాంకితం కాదు భాగవతం అని మనకి తెలుస్తోంది. మరి ఎవరికి అంకితం ఇచ్చారు అంటే నిర్గుణ నిరాకార నిరంజనమైన భగవత్ తత్వాన్ని ఆయన ఆరాధించారు, భగవద్ అవతారాన్ని కాదు. కనుక భగవంతునికి అంకితం ఇచ్చారు.
మనకి ఆంధ్రీకరణలో మొట్టమొదట ఉన్నటువంటి ప్రారంభంలో ఉన్నటువంటి షష్ట్యంత పద్యాలని కనుక చూసినట్లయితే భాగవతాన్ని పోతన శ్రీకృష్ణునికి అంకితం ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. కానీ శ్రీకృష్ణుడికి అంకితం ఇవ్వలేదు. ఆయన రామభక్తుడు, రాముడికి అంకితం ఇచ్చాడు. ఎందుకంటే పలికించెడు వాడు రామభద్రుండు అని చెప్పుకున్నారు కదా పోతన గారు. అందువల్ల మనం భగవంతునికి అంకితం ఇచ్చాడు, రామభక్తుడు రామాంకితం చేశాడు, రామునికే అంకితం ఇచ్చాడని మనం చెప్పుకోవచ్చు. సరే, ఈ ఆంధ్రీకరిస్తూ పోతన గారు మొట్టమొదట ఈ కవిత్వం రాయడం అంటే 12 స్కంధాలు వేదవ్యాసుడు సంస్కృతంలో రాసినది, శ్రీధరులు వ్రాసిన భావార్థ దీపిక వ్యాఖ్యానాన్ని చూసి నేను ఆంధ్రీకరించాలంటే నన్నయాదులు విడిచిపెట్టారు కాబట్టి నా జన్మాంతర సుకృతం అది, అయితే వ్రాయడం నేను సమర్థుడినా, ఆ సమర్థతని నాకు ప్రసాదించు అని గ్రంథ ఆరంభంలోనే పుష్కలమైన కవితాశక్తిని ప్రసాదించమని జగజ్జననిని ప్రార్థించాడు పోతనామాత్యుడు. ఇంకా ఇంకొకటి చెప్పుకున్నాడు ఆయన, కొంతమంది తెలుగుని ఇష్టపడతారు, కొంతమందికి సంస్కృతం అంటే అభిమానం, అయితే అందరినీ నేను మెప్పిస్తాను, తెలుగు వారిని సంస్కృతం వారిని కూడా రెండూ నేను ఇద్దరినీ కూడా మెప్పిస్తాను ఆకృతిలో అయ్యయ్యడలన్ అని పోతనామాత్యులు చెప్పుకున్నారు. సహజ పండితుడిని అని పోతన ప్రతి స్కంధంలోనూ కూడా స్కంధం చివరలో, స్కంధాంత్యంలో ఆయన ఒక గద్యం రాసుకున్నారు. ఆ గద్యంలో కేసన మంత్రి పుత్ర సహజ పాండిత్య పోతనామాత్య ప్రణీతంబైన శ్రీ మహాభాగవతము అనే మహాపురాణాన్ని నేను ఆంధ్రీకరిస్తున్నాను అని చెప్పుకున్నారు. అంటే దీన్ని బట్టి పోతన గారి బిరుదు సహజ పండితుడు అని మనకి తెలుస్తోంది. పండాహ ఆత్మజ్ఞాహ ఇది పండిత అంటే ఆత్మజ్ఞానం తెలిసినవాడు పండితుడు అని పండిత శబ్దానికి. పైగా పోతన గారు సహజ పండితుడిని అని చెప్పుకున్నారు. అయితే అసలు ఈ భాగవత ఆంధ్రీకరణకి ఏమి ఆశించారు ఆయన అంటే, సృష్టి స్థితి లయములు అనేటువంటి క్రీడలో అనుక్షణం కూడా అలా రమిస్తూ ఉన్నటువంటి భగవంతుని యొక్క ఈ లీలనల్ని వ్రాస్తూ నాకు ఒక మంచి పురస్కారం శ్రీకైవల్య పదము అని చెప్పుకున్నారు. ఆయన దానినే విశ్వసించారు. పోతన్న తెలుగుల పుణ్యపేటి అని విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన శ్రీమద్ రామాయణ కల్పవృక్షంలో ప్రశంసించారు పోతన గారిని. శ్రీమద్ రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ సత్యనారాయణ గారు కవి సమ్రాట్. ఆయన పోతన్న తెలుగుల పుణ్యపేటి అని కీర్తించారు. వ్యాస భాగవతాన్ని పోతన గారు ఆంధ్రీకరించారు. పోతన గారి భాగవతాన్ని అనుసరించారు తరిగొండ వెంగమాంబ. తరిగొండ వెంగమాంబ కూడా 12 స్కంధాలు రాసి ఆవిడ ద్విపద భాగవతంగా రాశారు. ఆవిడ ఆ ద్విపదగా వ్రాసినప్పుడు ఉన్నది ఉన్నట్లుగా యథాతథంగా పోతన గారినే అనుసరించారన్నమాట. అలాగే గర్గ సంహిత అని ఉంది, గర్గ మహాముని రాసినది గర్గ భాగవతం. గర్గ భాగవతంలో భాగాలకి ఖండములు అని పేరు. అందులో గర్గ భాగవతంలో 12,000 శ్లోకాలు ఉన్నాయి. వాటిని కూడా అధ్యాయాలుగానే విభజించారు. భాగవతము తెలిసి పలుకుట ఎవ్వరికి కూడా సాధ్యం కాదు. తెలిసి పలుకుట చిత్రంబు చూలికైన తమ్మి చూలికైనా అని పోతన గారు చెప్పారు. శ్రీధరులు అంటే శ్రీధర స్వామి ఆయన వ్రాసినటువంటి వ్యాఖ్యానాన్ని ఇంచుమించుగా ప్రతి శ్లోకంలోనూ ఆయా ఘట్టాలలో దానిని ఉటంకిస్తూ భాగవతాన్ని ఆంధ్రీకరించారు పోతనామాత్యులు. భాగవతం భగవంతుని యొక్క కథలు. భగం కలవాడు భగవంతుడు. భగం అంటే 6 గుణాలకి భగము అని పేరు. ఐశ్వర్యం, వీర్యం,
అంటే పరాక్రమం, యశస్సు, సంపద, జ్ఞానం, వైరాగ్యం. ఐశ్వర్యం, పరాక్రమం, యశస్సు, సంపద, జ్ఞానం, వైరాగ్యం. ఈ 6 గుణాలకి భగము అని పేరు. ఈ 6 గుణాలు కలిగిన వాడు భగవంతుడు. భగవంతుని గురించి చెప్పే కథలు భాగవత కథలు. భాగవతుల కథలను తెలిపేది భాగవతం. భగవద్భక్తుల కథలే ఉన్నాయి అందులో. భగం కలవాడు భగవంతుడని, ఈ 6 గుణాలకి భగమని పేరు అని విష్ణు పురాణం చెప్పింది. కౌశిక సంహిత కూడా తెలిపింది. భాగవతం అంటే భా అంటే కీర్తి, కాంతి. గా అంటే జ్ఞానం, గతిని ఇచ్చేది, మార్గాన్ని తెలిపేది. వా అంటే సర్వ ఇష్టదాయకం, అందరికీ ఇష్టమైనటువంటిది. అలాగే సర్వశాస్త్ర సముచ్చయం కూడా వా అంటే భాగవతంలో. తా అంటే తరింపచేసేది, అది విస్తారవాచకం కూడా. భాగవత అనేది ఏకదేశ న్యాయం. భక్త్యా భాగవతం జ్ఞేయం న వ్యుత్పత్త్యా న టీకయా అని చెప్పబడింది. నారాయణ స్వరూపమే భాగవతం. 12 స్కంధాలు కూడా శ్రీమన్నారాయణుని యొక్క శరీర అవయవాలుగా అభివర్ణింపబడ్డాయి. భగవంతం అధికృత్య ఇదం కథనం భాగవతం. మొదటి స్కంధం నారాయణుని యొక్క పాదాల నుండి మోకాళ్ళ వరకు. రెండవ స్కంధం కటి పర్యంతం వరకు, కటి ప్రదేశం. మూడవది నాభి మండలం. చతుర్థ స్కంధం ఉదర భాగం అంటే పొట్ట. 5వ స్కంధం హృదయం. 6వ స్కంధం శ్రీమన్నారాయణుని యొక్క బాహువులు, కంఠం, చేతులు, కంఠం. 7వ స్కంధం ముఖము, నారాయణుని ముఖం. 8వ స్కంధం నేత్రాలు, 2 కళ్ళు. 9వ స్కంధం కపోలములు అంటే ఈ చెంపలు అన్నమాట, కపోలములు. వాటితోటి పాటుగా ఈ భృకుటి కూడా, ఈ లలాట ప్రదేశం. 10వ స్కంధం బ్రహ్మరంధ్రం. 11వ స్కంధం మనస్సు, నారాయణుని యొక్క మనస్సు. 12వ స్కంధం ఆత్మ. ఇలా 12 స్కంధాలు 12 అవయవాలుగా అభివర్ణింపబడ్డాయి. వృత్రాసురుడికి త్వష్ట్ర కొడుకు అయినటువంటి విశ్వరూపుడు నారాయణ కవచాన్ని ఉపదేశించాడు. వృత్రాసురుడికి త్వష్ట్ర కొడుకు అయిన విశ్వరూపుడు నారాయణ కవచాన్ని ఉపదేశించాడు. ఎవరు అయినా త్వష్ట్ర కొడుకు. త్వష్ట్ర కొడుకు. ఈ ఎక్కడైతే ముల్లోకాలను త్రిలోకాలను కూడా జయించిన రాక్షసుడు నారాయణ మహిమతో కూడి ఉంటాడు. అంటే వృత్రాసుర కథ ఉన్నటువంటి గ్రంథమే శతసహ అంటే 100కి 100 పాళ్ళు భాగవతం అని చెప్పబడింది. ఇది భాగవతంలో మనం చెప్పుకున్నటువంటి మొదటి తరగతి. ఇందులో భాగవత రచన చేసిన వారు, ఆ కవుల విశేషాలని మనం చెప్పుకుందాం. ఇంకో తరగతిలో మళ్ళీ కలుద్దాం. ధన్యాస్మి.